Hello everyone, good evening. How are you all? Hope you are doing good. And actually, when I was in flight, I was recording this video. వ్యూ చాలా బాగుంది అని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఒకటి మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా, ఫ్లైట్ టేక్స్ ఆఫ్ అగెయిన్స్ట్ ద విండ్ అని. నాకు ఇంకొక క్వెటేషన్ కూడా సూపర్ క్వెటేషన్ అది నాకు గుర్తుకొచ్చింది. అదేంటంటే, వెన్ ఎవ్రీథింగ్ seems to be going against you, remember that airplane takes off against the wind, not within it. నాకు ఇక్కడ ఇది చూస్తుంటే నాకు ఆ కొటేషన్ గుర్తుకొచ్చిందనమాట. అంతే కదా, లైఫ్లో మనం అనుకుంటాం ఐఎమ్ గివింగ్ 100%, సో ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్, అండ్ ఐఎమ్ గివింగ్ 100%, ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ మై డ్రీమ్ జాబ్. ఇవి చాలా అనుకునే ఉంటాం చాలా సంవత్సరాలుగా. ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కసి. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవి డ్రీమ్ అన్నమాట. ఆ డ్రీమ్ ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఫిజికల్గా, సైకలాజికల్గా చాలా ఇంబ్యాలెన్సెస్గా ఉన్నా కూడా మనం 100% ఇస్తూ ఉన్నప్పుడు, మనం కానీ ఎగ్జామ్ క్రాక్ చేయనప్పుడు అనిపిస్తుంది ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపన్, ఇది ఏదో మనకి కావట్లేదు అనుకుంటాం. నో, డోంట్ గివ్ అప్. ఎందుకంటే అన్నీ నీకు అనుకూలంగా ఉండవు. ఈ వీడియో తీస్తున్నప్పుడు నాకు అది భలే అనిపించింది. క్లౌడ్స్ కమ్మేస్తున్నాయి. ఫ్లైట్లో అయితే వార్న్ చేస్తున్నారనమాట, వేర్ యువర్ సీట్ బెల్ట్స్, టర్బులెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కాసేపటికి తెలుసా, జస్ట్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఫ్యూ సెకండ్స్, ఎక్కువ టైం పట్టలేదు, క్లియర్ స్కై అనమాట. క్లైమేట్ మంచిగా ఉండడం చూశానమాట. అంతే, లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ గివ్ టైమ్ టు ఎవ్రీథింగ్. ప్రాబ్లమ్స్ అదంతటా అదే సాల్వ్ అవుతుంది. అండ్ డోంట్ నెవర్ లూజ్ యువర్ డ్రీమ్. కష్టపడు. ఎంత కష్టపడాలంటే ఇంకా లాస్ట్ అటెంప్ట్ వరకు నువ్వు కష్టపడాలి. ఆ లాస్ట్ అటెంప్ట్లో కూడా రాలేదా, పర్లేదు, లైఫ్ షుడ్ మూవ్ ఆన్. ఈ లైఫ్ ఇంకోటి ఏదో ది బెస్ట్ ఉంటుంది. సో దాంట్లో నువ్వు నంబర్ 1 అనిపించుకో. అంతేగాని యుద్ధానికి వెళ్ళకుండా యుద్ధంలో ఓడిపోతే ఎలాగా అని మాత్రం అనుకోకూడదు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్. బాయ్.